చీజ్ క్రాకర్ బిస్కెట్స్ ఎప్పుడన్నా తిన్నారా? చాలా టేస్టీగా బాగుంటాయి కదా, పిల్లలకైతే ఇంకా నచ్చుతాయి. సేమ్ అలాగే ఇంట్లో ఉన్న బ్రెడ్తోనే ఈ టేస్టీ చీజ్ క్రాకర్స్ చేసుకోవచ్చండి. ఈ సింపుల్ రెసిపీ చేసుకోవడం కోసం 50 గ్రామ్స్ రూమ్ టెంపరేచర్ బటర్ అయితే కనుక సాఫ్ట్గా స్ప్రెడ్డింగ్ ఈజీగా ఉంటుంది. ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకోండి. షుగర్ తక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం తగ్గించుకోండి. నేను సినమన్ పౌడర్ వేస్తున్నానండి, మీకు ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. 10 మినిట్స్లో అయిపోతుందండి ఈ స్నాక్ చేయటం. చాలా ఈజీ, పిల్లలకి బాగా నచ్చుతుంది. బ్రెడ్ సైడ్స్ అన్నీ కట్ చేసేసుకున్నాక ఇందులోకి ఒక చీజ్ స్లైస్ పెట్టుకుని ఇలాగా మళ్ళీ బ్రెడ్తో క్లోజ్ చేసి వీటిని మళ్ళీ చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి, క్యూబ్స్ కింద. ఈ పైన ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బటరు షుగర్ మిక్స్చర్ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ అయితే కనుక మనకి అతుక్కోకుండా బాగా వస్తాయి. ఫస్ట్ బటర్ ఉన్న సైడ్ పెట్టుకుని పైన కూడా మనం బటర్ అప్లై చేసుకోవాలండి. ఈచ్ సైడ్ 1 to 2 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలు. మరీ ఎక్కువ టైం ఉంచొద్దు, మాడిపోతాయి. షుగర్ కదా ఉంది, అందుకని వెంటనే కలర్ వచ్చేస్తుంది. 1 సైడ్ 2 మినిట్స్ ఫ్రై చేశాక ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోండి. ఇంకో వైపు కూడా ఇలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకున్నాక ఒక 5 మినిట్స్ కనుక మనం ఆరనిస్తే ఇవి పైనంతా క్రిస్పీగా అవుతాయండి. 5 మినిట్స్ తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.